సో మొత్తానికి ఒక బ్రేకింగ్ న్యూస్ అంతోంది. 10 గంటలకు జరగాల్సిన బ్రీఫింగ్ ఇప్పుడు 10:30కు స్టార్ట్ కాబోతుంది. అంటే ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా మన భద్రతా బలగాలు అంటే ఒకటి డిఫెన్స్ మినిస్ట్రీ, ఫారెన్ మినిస్ట్రీ రెండు కలిపి ఈ బ్రీఫింగ్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఎందుకంటే ఒకటి డిఫెన్స్ మినిస్ట్రీ మన వైపు నుంచి ప్రిసిషన్ టార్గెట్స్, పిన్ పాయింటెడ్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టార్గెట్స్ సంబంధించిన సమాచారం ఇవ్వచ్చు. రెండోది ఫారెన్ మినిస్ట్రీ విదేశాలకు సమాచారం అందిస్తుంది, ఏ పరిస్థితిలో ఈ దాడులు చేయాల్సి వచ్చింది అన్న విషయాన్ని వాళ్ళు వివరించే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించిన రెండు డిపార్ట్మెంట్స్ కూడా పూర్తి స్థాయిలో బ్రీఫింగ్ 10 గంటలకు కాకుండా ఇప్పుడు 10:30 గంటలకు స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. సో మన దగ్గర ఏం జరుగుతుంది, తెలంగాణలో ఇవాళ మాక్ డ్రిల్ జరగబోతుంది 4 ఏరియాస్ లో సునీత. ఒకటి సికింద్రాబాద్ కంటోన్మెంట్, రెండోది గోల్కొండ కంటోన్మెంట్, ఆ తర్వాత కంచన్బాగ్ డిఆర్డిఓ దగ్గర, తర్వాత నాచారం. ఈ 4 ప్లేసెస్ లో కూడా మాక్ డ్రిల్ జరగబోతుంది. రేవంత్ రెడ్డి ఇవాళ దీని మీద రివ్యూ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో రేవంత్ రెడ్డి ఈ ఓవరాల్ గా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మీద, పాకిస్తాన్ పై భారత్ మెరుపు దాడి తదనంతర పరిణామాల మీద ఆయన రివ్యూ చేయబోతున్నారు. ఈ విషయం మీద మాట్లాడేందుకు మనతో పాటు మన ప్రతినిధి శ్రీచరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీచరణ్, సారీ వాయిస్ ఇస్ నాట్ ఆడిబుల్, విల్ రిపీట్ ద క్వశ్చన్. శ్రీచరణ్, రేవంత్ రెడ్డి రివ్యూ చేయబోతున్నారు కదా, ఏ అంశాల మీద రివ్యూ చేయబోతున్నారు వాళ్ళ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో? పహల్గామ్ ఉగ్రవాది దాడి తర్వాత మొదటిసారిగా ఈ ఇండియా అటాక్ రిటాలియేషన్ అనేది స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం 1:44 అయితే ఈ రోజు ఆపరేషన్ సింధు నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ లో కూడా ప్రత్యేకంగా ఒక సమీక్ష కూడా నిర్వహించబోతున్నారు. ఉదయం 11 గంటలకి ఆర్మీ, పోలీస్ తో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇతర సంబంధిత వివిధ విభాగాల ఉన్నతాధికారులతో కూడా ముఖ్యమంత్రి సమీక్షించున్నారు. ఢిల్లీలో ఉన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. తక్షణం బయలుదేరి హైదరాబాద్ రావాల్సిందిగా కూడా సూచన చేశారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో దేశ రక్షణలో హైదరాబాద్ వ్యూహాత్మక ప్రాంతంగా ఉన్నందున డిఫెన్స్ విభాగాలకు స్థావరంగా ఉన్న తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా అన్ని విభాగాలు కూడా సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఈ రోజు సాయంత్రము హైదరాబాద్ లో పలు చోట్ల జరిగే మాక్ డ్రిల్ కు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పర్యవేక్షించనున్నారు. హైదరాబాద్ కి ప్రత్యేకంగా చెప్పాలంటే ఇక్కడ 2 బెటాలియన్ ఆర్మీ ఫోర్సెస్ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఒకటి అల్వాల్ తో పాటు అలాగే ఇంకొకటి లంగర్ హౌస్ దగ్గర. ఇండియాకి ఇండిపెండెన్స్ తర్వాత 1948 లో ఎప్పుడైతే ఆపరేషన్ పోలో సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశం మొదటి హోంమంత్రి ఆయన ఆపరేషన్ పోలో ఏదైతే చేపట్టారో అప్పుడు నిజాం రాజు తర్వాత ఆపరేషన్ పోలో తర్వాత లొంగిపోయిన విషయం తెలిసిందే. అయితే ముందస్తుగా ఎప్పటికైనా కూడా భారతదేశంలో జియోగ్రఫికల్ గా కానీ ఏదైనా న్యాచురల్ గా కూడా సేఫెస్ట్ డెస్టినేషన్ హైదరాబాద్ గా, అలాగే హైదరాబాద్ లో కూడా ఒక రెండో పార్లమెంట్ సెకండ్ క్యాపిటల్ గా కూడా చేర్చాలని అప్పట్లో కూడా ప్రపోజల్ పెట్టారు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఎందుకంటే సీ షోర్ ప్లేస్ నుంచి మన దగ్గరికి నియర్ బై గుంటూరులో సముద్ర తీరం ఉంది. గుంటూరు నుండి హైదరాబాద్ చేరుకోవడానికి 6 గంటల సమయం పడుతుంది. అలాగే నార్త్ నుంచి కూడా ఇక్కడికి రావాలంటే మోర్ దెన్ మినిమం 12 to 18 అవర్స్ పడుతుంది. సో జియోగ్రఫికల్ గా ఒకవేళ ఎయిర్ స్పేస్ ఏరోప్లేన్ నుంచి వచ్చినా కూడా మినిమం 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. కాబట్టి హైదరాబాద్ ఈజ్ ద సేఫెస్ట్ డెస్టినేషన్ ఢిల్లీ క్యాపిటల్ తర్వాత అన్న చందన కూడా ముందస్తుగా అప్పట్లోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ ని ఒక సేఫెస్ట్ డెస్టినేషన్ గా కూడా భావించారు. సో ఇప్పటికీ డిమాండ్ ఉంది హైదరాబాద్ లో దేశానికి రెండో రాజధానిగా చేయాలి, ఇక్కడ కూడా ఒక పార్లమెంట్ భవనం కట్టాలి, అలాగే 3 సెషన్లలో ఖచ్చితంగా ఒక సెషన్ పార్లమెంట్ సెషన్ అనేది హైదరాబాద్ లో నిర్వహించాలనే డిమాండ్ కూడా ఉంది. అయితే హైదరాబాద్ లో ఇప్పటికి 2 బెటాలియన్ ఆర్మీతో పాటు అటు అల్వాలో అలాగే ముందుగా అనుకున్నట్టు లంగర్ హౌస్ లో, దీంతో పాటు గ్లైడర్ పైలట్ ట్రైనింగ్ 1933లో నిజాం రాజు ఏదైతే స్థాపించారు
స్థాపించాడో ఇప్పటికీ ఎయిర్ ఫోర్స్ లో ఇప్పుడు భారతదేశ వాయుసేనలో ఎవరెవరైతే పైలట్లు వర్క్ చేస్తారో వాళ్ళందరూ కూడా దుండిగల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లోనే శిక్షణ తీసుకుంటారు. దీంతో పాటు అలాగే ఇక్కడ నేషనల్ పోలీస్ అకాడమీ ఉంది. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ప్రత్యేకంగా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు 4 ఎయిర్ బేస్ లో, ఒకటి శంషాబాద్ ఎయిర్పోర్ట్, అలాగే బేగంపేట, దీంతో పాటు దుండిగల్, హకీంపేట్ ఎయిర్ బేస్ అనేది ప్రత్యేకంగా ఆర్మీ గురించి నిర్ణయించింది. దానికి ప్రత్యేకంగా ఇటీవల కాలంలో కూడా ఆర్మీ ఎక్సర్సైజ్లు ఉంటాయి. అలాగే రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి కానీ పలుమార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అదే ఎయిర్ బేస్ ని కూడా వాడుతూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్ అనేది స్ట్రాటజికల్ గా కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ హైదరాబాద్ కూడా మరొక కూడా ప్రభుత్వాలన్నీ కూడా అపవాదాలు మూటగట్టుకున్నాయి. అది కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఏ ప్రభుత్వమైనా ఇక్కడ ప్రత్యేకంగా ఒక మైనారిటీ ఓటు బ్యాంకు గురించి రోహింగ్యాలను ఎంకరేజ్ చేస్తుంది. ఓల్డ్ సిటీలో ఎవరి దగ్గర ప్రాపర్ గా ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డు అనేది ఉండదు. సో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా సో ఇది కాస్త సెన్సిటివ్ ప్రాంతంగా కూడా ఉంది. సో ఉత్తరప్రదేశ్, నార్త్ ఇండియాలో ఎంత ఏ రేంజ్ లో కూడా కొంచెం సిచ్యువేషన్ అనేది ప్రత్యేకంగా ఇట్లాంటి సెన్సిటివ్ ఇష్యూస్ అప్పుడు అదుపు తప్పే అంశాలలో ఉత్తరప్రదేశ్, నార్త్ ఇండియాలో 10 స్టేట్స్ ఎలాగో సిమిలర్ గా సదరన్ స్టేట్స్ లో హైదరాబాద్, తర్వాత నెక్స్ట్ బెంగళూరు. కానీ హైదరాబాద్ మొదటి నుంచి కూడా కాస్త సెన్సిటివ్ ప్లేస్ గా కూడా వివరణిస్తారు. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ లో దీనిపైన పూర్తి స్థాయిలో ఆర్మీ అధికారులతో కూడా ఈరోజు సమావేశం అయ్యి ఈ మాక్ డ్రిల్స్ లో కూడా స్వయంగా కూడా ఆయన పర్యవేక్షణించున్నారు. అయితే శ్రీచరణ్, ఈ సమావేశానికి సంబంధించి ఎవరెవరు రాబోతున్నారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆల్రెడీ అటు డిప్యూటీ సీఎం కి కూడా పిలుపు అందినట్లు తెలుస్తుంది, ఏంటి? దీనికి సంబంధించి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్, అలాగే ఇక్కడ ఉన్న బెటాలియన్ చీఫ్స్ ఎవరైతే ఉన్నారో ఆర్మీకి చెందిన వాళ్ళు, ఆ అధికారులందరూ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సమీక్షా సమావేశంలో కూడా పాల్గొననున్నారు. సునీత, ఓకే. అయితే శ్రీచరణ్, ఏదైతే మాక్ డ్రిల్ ఈవినింగ్ ఉండబోతుందో దీనికి సంబంధించి ప్రజలకు ఏమైనా వివరాలు అందాయా? ఏ రకంగా ఉండాలి, ఏంటి, ఏమైనా అలర్ట్స్ జారీ చేశారా? సారీ, విల్ యూ రిపీట్ ద క్వశ్చన్ అగైన్? శ్రీచరణ్, ఆ మాక్ డ్రిల్ కి సంబంధించి ప్రజలకు ఏమైనా ముందుగానే అవగాహన ఉందా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిన్న 1 నిమిషము 44 సెకండ్ల నిడివి గల ఒక వీడియో రిలీజ్ చేసింది. దాంట్లో ఎమర్జెన్సీ ఆపత్కర పరిస్థితులలో ఇంట్లో అంటే ఓల్డ్ ఏజ్ అంటే పెద్దవాళ్ళని, ఏజ్డ్ పర్సన్ ని, అలాగే మహిళల్ని, చిన్న పిల్లల్ని ఎలా సురక్షితంగా ఉంచాలి, మొదట ఏదైనా జరిగితే ఏం చేయాలనేది ఆ వీడియోలో చాలా క్లియర్ గా కూడా పెట్టారు. లైట్స్ ఆఫ్ చేయాలి, కర్టెన్స్ ఆఫ్ చేయాలి, అలాగే అందరు టుగెదర్ అంటే లైట్లన్నీ ఆఫ్ చేసి అంధకారంలో ఉన్నంత మాత్రాన ఏదో ప్రమాదంలో నుంచి బయటపడమని కాదు, ఇది ఐక్యత, దేశ ఐక్యత సూచికంగా ఉంటుందనేది కూడా ఆ వీడియో నిడివి సారాంశము. సో ఈ నేపథ్యంలో ఈ మాక్ డ్రిల్స్ పైన కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే విడుదల వీడియో జారీ చేసిందో అదే సిమిలర్ గా ఈ రోజు కూడా దానికి రిలేటెడ్ గా సిమిలర్ గానే మాక్ డ్రిల్స్ అనేటివి కూడా ఉండబోతున్నాయి. ఎందుకంటే ఈ మాక్ డ్రిల్ దేశవ్యాప్తంగా 244 జిల్లాలని ప్రత్యేకంగా ఎంచుకున్నారు. సో హైదరాబాద్ కూడా ముందుగా అనుకున్నట్టు చాలా సెన్సిటివ్ ప్లేస్, ఇప్పుడు సీషోర్ ప్లేస్ అంటే ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్ లో స్ట్రాటజిక్ గా విశాఖపట్నం పోర్ట్ ఇండియాకి చాలా క్రూషియల్ అని కూడా చెప్పాలి. ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ గతంలో కూడా చాలా మంది నేవీ ఆఫీసర్లని హానీ ట్రాప్ పేరిట పాకిస్తాన్ ఐఎస్ఐ కూడా ట్రాప్ చేసింది. సో ఇటు చైనీస్ కి స్ట్రాటజికల్ గా కూడా విశాఖపట్నం అనేది ఒక సెంటర్ పాయింట్ అని కూడా చెప్పాలి బే ఆఫ్ బెంగాల్ లో. సో బే ఆఫ్ బెంగాల్ ఎంత క్రూషియలో విశాఖపట్నంతో పాటు హైదరాబాద్ కూడా అంత ఇంపార్టెంట్ కాబట్టి సో ప్రత్యేకంగా ఇక్కడ కూడా మాక్ డ్రిల్స్ ఈ రోజు నిర్వహించబోతున్నారు. దీన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పర్యవేక్షించనున్నారు. సో అందరికీ పబ్లిక్ కూడా ఖచ్చితంగా దీనిపైన అవగాహన రూపొందించే కార్యక్రమంలో కూడా ఈ మాక్ డ్రిల్స్ చేయాలని దేశవ్యాప్తంగా కూడా ఈ స్పెసిఫిక్ గా మెన్షన్ చేసిన జిల్లాలకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కొద్ది రోజుల కిందట ఆదేశాలు జారీ చేసింది. అయితే శ్రీచరణ్, ఏవైతే మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్న జిల్లాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ట్రాఫిక్ డైవర్షన్స్ ఏమైనా ఉండే అవకాశాలు ఉన్నాయా? డెఫినెట్ గా ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ప్రయర్ గా ఇది 3 days బిఫోర్ కూడా ప్రయర్ గా ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. దీనిపైన స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ చెందిన ఐఏఎస్ అధికారి కూడా అరవింద్ కుమార్ ఐఏఎస్ ప్రత్యేకంగా ట్వీట్ కూడా చేశారు నిన్న. ఈ సమయము అలాగే ప్రాంతాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో దాని మేరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఎప్పటి జిహెచ్ఎంసీతోని కోఆర్డినేట్ చేస్తుందని కూడా చాలా స్పెసిఫిక్ గా చెప్పారు. సో ఖచ్చితంగా దీనిపైన ఎందుకంటే ఇది ప్రజల కోసము దేశానికి చెందిన చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి
కాబట్టి ఖచ్చితంగా డైవర్షన్స్ అవి ఉంటాయి. సో దానికి తగ్గట్టు కూడా ప్రభుత్వం ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసింది సునీత. అయితే శ్రీచరణ్, ఏదైతే ఈ మాక్ డ్రిల్ కి సంబంధించి అటు ఆల్రెడీ అధికారులు పలు సూచనలు జారీ చేస్తున్నట్లు తెలుస్తుంది. అండ్ ఈ మాక్ డ్రిల్ సమయంలో ఏమైనా విద్యుత్ అంతరాయం ఉంటుందా? విద్యుత్ కట్ చేస్తారా? ఎమర్జెన్సీ కాబట్టి ప్రజలకి జస్ట్ ఒక ప్రాక్టీస్ కాబట్టి ఆ రకంగా ఏమైనా చేస్తారా? ఇది ఈవినింగ్ 4 o'clock మాక్ డ్రిల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ అది మాక్ డ్రిల్ అనేది స్టిల్ 6:37 వరకు ఎక్స్టెండ్ చేస్తే మేబీ పవర్ కట్ అనేది ఉంటుంది. కానీ డే లైట్ లో చేస్తున్నారు కాబట్టి మోస్ట్లీ పవర్ కట్ అనేది ఉండకపోవచ్చు సునీత. ఒకవేళ టైం ఎక్స్టెండ్ అయితే డెఫినెట్ గా మేబీ ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఏదైతే శ్రీచరణ్ ఈ మాక్ డ్రిల్ ఏదైతే ఉందో ప్రజలకి ఇదంతా కొత్త, ఎప్పుడు ఇలాంటివి లేవు కాబట్టి పానిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రజలు కూడా ఇలాంటి కొత్తగా జరుగుతుంటే సో ఆ రకంగా ముందుగానే ఏమైనా సూచనలు చేస్తున్నారా? పానిక్ అవ్వకుండా ఇది జస్ట్ ప్రాక్టీస్ మాత్రమే అని ఇలాంటి ఏమైనా చెప్తున్నారా ప్రజలకి? డెఫినెట్ గా మాక్ డ్రిల్ అనేది చాలా క్లియర్ గా కూడా చెప్తున్నారు. ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించే ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆయా రాష్ట్రాలకు స్పెసిఫిక్ గా మెన్షన్ చేసిన ప్రాంతాలకు కూడా చాలా క్లియర్ గా గైడ్ లైన్స్ కూడా పంపించింది. సో న్యాచురల్ గానే అంటే కొంతమంది మాక్ డ్రిల్ కి మెంటల్ గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఓకే, కానీ ఆల్ ఆఫ్ సడన్ గా ఆ మాక్ డ్రిల్ అనేది ఎమర్జెన్సీ తరహాలో కూడా ఉండడంతో కొంతమంది దాన్ని అవగాహన అర్థం చేసుకునేందుకు కాస్త సమయం పడుతుంది. కొంతమంది భయపడే అవకాశం కూడా ఉంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా క్లియర్ గా అవగాహన కల్పించేటందుకు అయితే ప్రయత్నం అయితే చేస్తుంది. ఎగ్జాక్ట్లీ శ్రీచరణ్, ఇప్పుడు ఎమర్జెన్సీ అన్నప్పుడు కూడా నార్మల్ గా ఏవైతే అన్ని దగ్గర పెట్టుకోవాలి, ఫుడ్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, మందులు కానివ్వండి, టార్చ్ లైట్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కొత్త కాబట్టి ప్రజలకు ఏ రకంగా చెప్తున్నారు ఈ విషయం? డెఫినెట్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే అంటే న్యూస్ పేపర్స్ ని ఫాలో అవ్వడం కానీ కరెంట్ ట్రెండ్స్ ఈవెంట్స్ న్యూస్ ని ఫాలో అయ్యే వాళ్ళు పెద్దగా పానిక్ అవ్వకపోవచ్చు. కానీ కొంతమంది అంటే ఏజ్డ్ పర్సన్స్ కానీ అలాగే లైఫ్ లో ఎప్పుడు కూడా ఇలాంటి మాక్ డ్రిల్స్ ఎక్స్పీరియన్స్ చేయని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా భ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంది. యూజువల్ గా రైల్వే స్టేషన్స్ లో కూడా మనం యూజువల్ గా చూస్తాము. సికింద్రాబాద్ లో కూడా అప్పటికప్పుడు మాక్ డ్రిల్స్ చేస్తుంటారు. అంటే ప్యాసింజర్స్ లైవ్ అంటే తమ ట్రైన్ లో బోర్డ్ అయ్యేటందుకు సిద్ధంగా ఉంటారు. వాళ్ళు కూడా ఒక్కొక్కసారి అర్థం కాకుండా కాస్త భయానికి లోనవుతుంటారు. అయితే ప్రభుత్వం ఏంటంటే ప్రాక్టికల్ గా ఉండాలి. ప్రజలు ఇట్లాంటి ఆపత్కాల పరిస్థితుల్లో ఎమర్జెన్సీ పరిస్థితులలో ఎలా రెస్పాండ్ అవుతారో, ఎలా రియాక్ట్ అవుతారో, తమని ఎలా డిఫెండ్ చేసుకుంటారు అనే ఆస్పెక్ట్ లోనే కూడా మాక్ డ్రిల్స్ అనేటివి ఉంటాయి. సో మాక్ డ్రిల్స్ లో ఖచ్చితంగా అక్యురేట్ గా ఈ టైప్ ఆఫ్ మాక్ డ్రిల్స్ చేస్తారా లేకపోతే డిఫరెంట్ చేస్తారా అనేది కాకుండా ప్రజలు పానిక్ అవ్వకుండా ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఆ పరిస్థితుల దృష్ట్యా దాని ఆ డిఫికల్ట్ సర్కమ్స్టెన్సెస్ లో నుంచి ఎలా బయటపడాలి, ఆ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఎలా యూజ్ చేయాలనే దానిపైన కూడా ఖచ్చితంగా ఎడ్యుకేట్